హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో పారామెడికల్, టెక్నికల్ మరియు 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్ర మెడికల్ కాలేజ్, కింగ్ జార్జ్ హాస్పిటల్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ విశాఖపట్నంలో 22 కేటగిరీల్లో మొత్తం 71 ఉద్యోగాలకు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ విడుదల చేశారు. కొన్ని ఉద్యోగాలు పారామెడికల్, మరికొన్ని అడ్మినిస్ట్రేటివ్ మరియు కంప్యూటర్ రంగానికి సంబంధించినవి. సపోర్టింగ్ స్టాఫ్ లాంటి ఉద్యోగాలైన అటెండెంట్, కుక్, సబార్డినేట్, హాస్టల్ స్టాఫ్ లాంటి ఉద్యోగాలకు కేవలం 10వ తరగతి అర్హతతోనే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి తాజా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మీకు ఏ ప్రాంతంలో ఇలాంటి నోటిఫికేషన్ కావాలో తెలియచేయండి. ఒక లైక్ చేసి కామెంట్ అడిగిన వారికి రిప్లై వెంటనే ఇస్తాము. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఈ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, మెడికల్ ఫిజిస్ట్, రేడియోథెరపీ టెక్నీషియన్, మౌల్డ్ రూమ్ టెక్నీషియన్, అనెస్థీషియా టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్ లేదా డిఈఓ, వార్డెన్స్. ఈ పోస్టులకు స్త్రీలు మాత్రమే అప్లై చేసుకోవాలి. లైబ్రరీ అటెండెంట్, క్లాస్ రూమ్ అటెండెంట్, ప్రాస్థెటిక్ అండ్ ఆర్థో టెక్నీషియన్, కుక్స్, అంబులెన్స్ డ్రైవర్స్, హాస్టల్ అటెండెంట్. ఈ పోస్టులకు కూడా స్త్రీలు మాత్రమే అప్లై చేసుకోవాలి. సియామ్ టెక్నీషియన్, ఈజీ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, ఓటీ టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్. ఈ విధంగా మొత్తం 22 రకాల ఉద్యోగాలకు వైజాగ్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇప్పుడు ఒక్కో పోస్టు వివరాలు, ఖాళీలు, జీతం, విద్యార్హతల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఏఎంసి అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని, కేజీహెచ్ అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్ అని, జీసీఓఎన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అని. సో ఈ విధంగా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ప్రతి పోస్టుకి ఖాళీల ఆధారంగా ఇక్కడ ఎక్కడ వేకెన్సీ ఉన్నాయో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ మొత్తం ఖాళీలు 1 ఉన్నాయి. జీతం 61,960 రూపాయలు నెలకి ఇస్తారు. అర్హతలు చూసుకుంటే ఫిజిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. రేడియాలజికల్లో ఎంఎస్సి డిప్లొమా లేదా మెడికల్ ఫిజిక్స్ చదివి ఉండాలి. రేడియేషన్ డిపార్ట్మెంట్లో 12 నెలల ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. రేడియోలాజికల్ సేఫ్టీ ఆఫీసర్గా ఎవరైనా ధృవీకరించి ఉండాలి. లేదా ఫిజిక్స్తో పాటు ఫిజిక్స్ మెయిన్ సబ్జెక్ట్గా ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. పీజీ ఇన్ రేడియోలాజికల్ లేదా మెడికల్ ఫిజిక్స్ చేసి ఉండాలి. 12 నెలల రేడియేషన్ థెరపీలో ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. లినాక్ మిషన్ మీద పనిచేసిన వారికి ప్రాధాన్యత అనేది ఇస్తారు. రేడియోలాజికల్ ఆఫీసర్గా సంబంధిత కాంపిటెంట్ అథారిటీని ధృవీకరించి ఉండాలి. మెడికల్ ఫిజిస్ట్ మొత్తం ఖాళీలు 2 ఉన్నాయి. జీతం నెలకు 61,960 రూపాయలు అనేది చెల్లిస్తారు. వీటి యొక్క అర్హతలు చూసుకుంటే కనుక ఫిజిక్స్లో పీజీ చేసి ఉండాలి. రేడియోలాజికల్ ఎంఎస్సి డిప్లొమా లేదా మెడికల్ ఫిజిక్స్ చదివి ఉండాలి. రేడియేషన్ డిపార్ట్మెంట్లో 12 నెలల ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. రేడియోలాజికల్ సేఫ్టీ ఆఫీసర్గా ఎవరైనా ధృవీకరించి ఉండాలి. లేదా ఫిజిక్స్తో పాటు ఫిజిక్స్ మెయిన్ సబ్జెక్ట్గా ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. పీజీ ఇన్ రేడియోలాజికల్ లేదా మెడికల్ ఫిజిక్స్ చేసి ఉండాలి. 12 నెలల రేడియేషన్ థెరపీ ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. లినాక్ మిషన్ మీద పనిచేసిన వారికి ప్రాధాన్యత అనేది ఇస్తారు. రేడియోలాజికల్ ఆఫీసర్గా సంబంధిత కాంపిటెంట్ అథారిటీ నుంచి ధృవీకరణ అనేది పొంది ఉండాలి. రేడియోథెరపీ టెక్నీషియన్ మొత్తం ఖాళీలు 2 ఉన్నాయి. జీతం 32,670 రూపాయలు అనేది నెలకి చెల్లిస్తారు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ సర్టిఫికెట్తో పాటు 2 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి రేడియోథెరపీలో బీఎస్సీ చదివి ఉండాలి. ఏపీపీఎంబీ లేదా ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అనేది చేసుకుని ఉండాలి. మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ ఒక ఖాళీ ఉన్నది. జీతం నెలకు 32,670 రూపాయలు అనేది చెల్లిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్తో పాటు ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు బయాలజీతో పాటు 50% మార్క్స్ అనేది ఇంటర్మీడియట్తో పాస్ అయి ఉండాలి. మౌల్డింగ్ డిజైన్లో 1 సంవత్సరం అనుభవం అనేది ఉండాలి. అనస్థీషియా టెక్నీషియన్ మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. జీతం నెలకు 32,670 రూపాయలు అనేది చెల్లిస్తారు. డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నాలజీలో సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 2 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. లేదా బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ చేసి ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇది అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. జీతం నెలకు 18,500 రూపాయలు అనేది చెల్లిస్తారు. ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. పీజీడీసీఏ చేసి పీజీడీసీఏ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులు. రిసెప్షనిస్ట్ 1 ఖాళీ ఉంది. ఇది కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. నెలకు 18,500 రూపాయలు అనేది చెల్లిస్తారు. అలాగే దీని యొక్క అర్హతలు చూసుకుంటే ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. లేదా పీజీడీసీఏ కూడా దీనితో పాటుగా పాస్ అయి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి. ఇది అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. ఈ జీడీఓ పోస్టులు అత్యధికంగా ఖాళీలు అనేవి ఈ జీడీఓ పోస్టుల్లో మాత్రమే ఉన్నాయి. అంటే 21 ఖాళీలు అత్యధికంగా జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకు మాత్రం ఎక్కువ ఖాళీలు అనేవి ఉన్నాయి. జీతం నెలకు 15,000 రూపాయలు అనేది చెల్లిస్తారు. 10వ తరగతి లేదా సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ జీడీఏ పోస్టులు లేదా జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ మొత్తం 4 ఖాళీలు అనేవి ఉన్నాయి. జీతం నెలకు 15,000 రూపాయలు అనేది చెల్లిస్తారు. 10వ తరగతి లేదా సమాన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. టైపిస్ట్ లేదా డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ ఈ పోస్టులు అనేవి 1 ఖాళీ ఉన్నది. జీతం నెలకు 18,500 రూపాయలు అనేది చెల్లిస్తారు. ఇది అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. దీని యొక్క విద్యార్హత చూసుకుంటే కనుక ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. పీజీడీసీఏ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వార్డెన్స్ ఈ పోస్టులు స్త్రీలకు మాత్రమే. మొత్తం 3 ఖాళీలు అనేవి ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. 18,500 రూపాయలు అనేది నెలకు చెల్లిస్తారు. హౌస్ కీపింగ్లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన స్త్రీలు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అటెండెంట్ మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి. జీతం నెలకు 15,000 రూపాయలు చెల్లిస్తారు. ఇది కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. కేవలం 10వ తరగతి చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. క్లాస్ రూమ్ అటెండెంట్ మొత్తం ఖాళీలు 1 ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. జీతం నెలకు 15,000 రూపాయలు అనేది చెల్లిస్తారు. 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ప్రాస్థెటిక్ మరియు ఆర్థో టెక్నీషియన్ మొత్తం 5 ఖాళీలు అనేవి ఉన్నాయి. జీతం నెలకు 21,500 రూపాయలు చెల్లిస్తారు. ఇంటర్మీడియట్తో పాటు ప్రాస్థెటిక్ మరియు ఆర్థో టెక్నీషియన్ కోర్స్ చేసి కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే కుక్స్ మొత్తం 4 ఖాళీలు అనేవి ఉన్నాయి. జీతం నెలకు 15,000 రూపాయలు అనేది చెల్లిస్తారు. కేవలం 10వ తరగతి అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అంబులెన్స్ డ్రైవర్ మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. జీతం నెలకు 23,700 రూపాయలు అనేది చెల్లిస్తారు. 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. హెచ్జీవీ లేదా హెచ్టీవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు వీటితో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అనేది అప్లై చేయొచ్చు. హాస్టల్ అటెండెంట్ స్త్రీలు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 3 ఖాళీలు అనేవి ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. నెలకు జీతం 15,000 రూపాయలు అనేది చెల్లిస్తారు. కేవలం 10వ తరగతి అర్హతతో ఈ పోస్టులు అనేవి పొందుకోవచ్చు. సియామ్ టెక్నీషియన్ మొత్తం 1 ఖాళీ ఉన్నది. నెలకు 32,670 రూపాయలు అనేది జీతం చెల్లిస్తారు. 2 సంవత్సరాల DCLT కోర్సును చేసి 1 సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ఈజీ టెక్నీషియన్ 1 ఖాళీ ఉన్నది. నెలకు 32,670 రూపాయలు అనేది చెల్లిస్తారు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. క్లినికల్ న్యూరోఫిజియాలజీలో
బీఎస్సీ చేసిన అభ్యర్థులు లేదా ఈజీ టెక్నాలజీ చేసి ఉండాలి. ఏపీపీఎంబీ లేదా ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్ న్యూరో టెక్నాలజీలో సర్టిఫికేట్తో పాటు 2 సంవత్సరాల గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సంస్థల్లో అనుభవం అనేది ఉండాలి. స్పీచ్ థెరపిస్ట్ 2 ఖాళీలు ఉన్నాయి. జీతం నెలకు 40,970 రూపాయలు అనేది చెల్లిస్తారు. బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ లేదా సర్టిఫికేట్ ఇన్ స్పీచ్ థెరపీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా RCAలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. ఓటీ టెక్నీషియన్ మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి. నెలకు జీతం 32,670 రూపాయలు అనేది చెల్లిస్తారు. డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. ఓటీ అసిస్టెంట్ మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి. నెలకు 15,000 రూపాయలు అనేది చెల్లిస్తారు. 10వ తరగతితో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ప్రైవేట్ లేదా గవర్నమెంట్ సంస్థల్లో 3 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. వయోపరిమితి చూసుకుంటే గనక నోటిఫికేషన్ విడుదలైన తేదీకి 42 సంవత్సరాల దాటి ఉండకూడదు. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్టంగా 47 సంవత్సరాలు దాటి ఉండకూడదు. అలాగే పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలుగా నిర్ణయించారు. మాజీ సైనికులు గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలుగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు చూసుకుంటే కనుక సాధారణ అభ్యర్థులకు 500 రూపాయలు అనేది చెల్లించాల్సి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ మరియు మాజీ సైనికులకు 350 రూపాయలు అనేది చెల్లించాలి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ గ్రోత్ ఫండ్ ఈ అకౌంట్ నెంబర్ ఈ ఐపీ అడ్రస్కి సంబంధించి మనం యూపీఐ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు అనేది చేయొచ్చు. ఈ చెల్లింపుకు కూడా తేదీ చూసుకుంటే కనుక జూలై 31, 2025 అంటే ఈ నెలాఖరుతో ఈ ఫీజు చెల్లింపు అనేది లాస్ట్ డేట్ అనేది ఇచ్చారనమాట. సో జూలై 31, 2025 లోపు మనం ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాలి. లోకల్ క్యాండిడేచర్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన స్థానికులకు మాత్రమే ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అభ్యర్థులు అర్హులని చెప్పేసి ఇక్కడ తెలియజేశారు. అలాగే స్థానికతకు సంబంధించిన 4th క్లాస్ టు 10th క్లాస్ సర్టిఫికేట్స్ అనేవి అప్లై చేయాలి. సో నేటివిటీకి సంబంధించిన టోటల్ రూల్స్ అనేవి ఈ పారాగ్రాఫ్లో తెలియజేయటం అయితే జరిగింది. ఇక ఎంపిక విధానం అనేది చూసుకుంటే కనుక మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది. మొత్తం 100 మార్కులు చూసుకుంటే 75% అనేది మనకి అర్హత పరీక్షలో వచ్చిన మార్కులను, అలాగే 10 మార్కులు అనేది వయసుకి అనేది 10 మార్కులు అర్హత తర్వాత వయసుకి అనేది 10 మార్కులు అనేది ఇస్తారు. అలాగే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ మరియు COVID-19లో పనిచేసిన వారికి 15 మార్కులు వెయిటేజ్ అనేది ఇస్తారు. ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి అనేది చూసుకుని తుది ఎంపిక అనేది జరుగుతుంది. దీనితో పాటుగా అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలంటే ఆఫ్లైన్ విధానంలో పూర్తి చేసిన అప్లికేషన్లను సమర్పించాల్సి వస్తుంది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ అడ్మిన్ భవన్లో 26 జూలై అంటే రేపటి నుంచి అనేది అప్లికేషన్ స్వీకరిస్తారు. ఆగస్టు 3, 2025 వరకు సాయంత్రం 5:30 దరఖాస్తులు స్వీకరించడం అయితే జరుగుతుంది. అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయవలసిన సర్టిఫికేట్స్ యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది. అన్ని సంవత్సరాల అర్హతకు సంబంధించిన మార్క్ లిస్ట్ అనేది జత చేయాల్సి వస్తుంది. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఏపీ స్టేట్ మెడికల్ లేదా పారామెడికల్ కౌన్సిల్లో చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. అలాగే 4th to 10th క్లాస్ వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్ అయితే ఎంక్లోజ్ చేయవలసి వస్తుంది. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు
సంబంధిత సర్టిఫికేట్లు అనేవి మనం జత చేయవలసి వస్తుంది. అలాగే కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఇంతకుముందు ఏమన్నా కాంట్రాక్ట్ సర్వీస్‌లో చేసుంటే గనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. కోవిడ్ వెయిటేజ్ కావాల్సిన వారు సంబంధిత సర్టిఫికేట్ అనేది దీనితో పాటుగా జత చేయాల్సి వస్తుంది. అలాగే ఇంకొక పాయింట్ కింద ముందు చెప్పిన సర్టిఫికేట్ లిస్ట్‌నే మరొకసారి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ద సర్టిఫికేట్స్ టు బి ఎన్‌క్లోజ్డ్ విత్ ద ఫిల్డ్ అప్లికేషన్ అని చెప్పేసి ఇంకోటి ఇవ్వటం జరిగింది. ఇలాగ 10th క్లాస్ సర్టిఫికేట్ ఇవన్నీ ముందు చెప్పుకున్న సర్టిఫికేట్లే. వీటితో పాటుగా ఎవరైతే పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు సదరం ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అనేది మనం ఎన్క్లోజ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లు కూడా ఎన్క్లోజ్ చేయాల్సి వస్తుంది. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి వెళ్ళినట్టుగా ప్రూఫ్ అనేది ఒకటి సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఈ ఒక్కసారి ఈ సర్టిఫికేట్ లిస్ట్ అనేది చూసుకోండి. ఇంకా కొన్ని ముఖ్యమైన తేదీలు చూసుకుంటే కనుక డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ అనేది ఈరోజే నోటిఫికేషన్ ఇవ్వటం అయితే జరిగింది. జూలై 25, 2025 నోటిఫికేషన్ అనేది ఈరోజే ఇచ్చారు. అలాగే అప్లికేషన్లు స్వీకరించడం అనేది జూలై 26, 2025 అంటే రేపటి నుంచి అప్లికేషన్ స్వీకరణ అనేది జరుగుతుంది. ఆగస్టు 3, 2025తో దరఖాస్తు స్వీకరణ అనేది లాస్ట్ డేట్ అనేది చెప్పడం జరిగింది. ఆగస్టు 3, 2025 సాయంత్రం 5 గంటలతో అప్లికేషన్ స్వీకరించడం లాస్ట్ అయితే జరుగుతుంది. అలాగే స్క్రూటినీ అనేది చూసుకుంటే కనుక ఆగస్టు 4, 2025 నుంచి ఆగస్టు 10, 2025 వరకు స్క్రూటినీ అనేది చేస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆగస్టు 11, 2025న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెడతారు. గ్రీవియన్సెస్ ఏమన్నా ఉంటే కనుక ఆగస్టు 12 నుంచి ఆగస్టు 17 మధ్యలో గ్రీవియన్సెస్ స్వీకరిస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆగస్టు 18, 2025న ఫైనల్ మెరిట్ లిస్ట్. అలాగే అపాయింట్మెంట్ కనుక ఆగస్టు 20, 2025 అంటే ఈరోజు మొదలుకొని ఆగస్టు 20తో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వటం కూడా మనకి డేట్స్ అనేవి క్లియర్గా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయటం అయితే జరిగింది. అలాగే ఇదే పీడిఎఫ్లో చివరిలో మనకి అప్లికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఒకసారి ఈ అప్లికేషన్ మొత్తం చూసుకుని తప్పులు లేకుండా అప్లికేషన్ ఫిల్అప్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్లకు సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్, ఫేస్బుక్ ఐడి మొదలైనవి ఉన్నాయి. మీరు కూడా వాటిని కూడా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చాము. డైరెక్ట్గా లింక్ ఫాలో అయ్యి జాబ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.